నాథనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం. ఈటీవీ టు ఆహా ప్రేక్షకులకు స్వాగతం. కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్లు, యానాం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే ముని మండలిలో ఉన్నానండి. అంటే మునులు మందలుగా తపస్సు చేస్తే ఆ ప్రాంతాన్ని ముని మండలి అనేవారు. క్రమంగా మురమళ్ళ అయిందనమాట. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాను. ఇది ఐపాలవరం మండలంలో ఉందండి. సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉందని మనకి తెలుసు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇక్కడ శివలింగం ఉంది, శివలింగంలోనే అమ్మవారు ఉన్నారు. ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి, శివుడి తాలూకా ఫాదర్ ఇన్లా, శివుడి తాలూకా మామగారైన దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తాడు. కానీ కుమార్తె అయిన పార్వతీదేవిని కానీ అల్లుడైన శివుడిని కానీ పిలవడు. అయినప్పటికీ అమ్మాయి తండ్రి యాగం చేస్తున్నాడు అనేసరికి తండ్రి మీద మమకారంతో పార్వతీదేవి వస్తుంది యాగానికి. ఎందుకమ్మా పిలవని పేరంటానికి వచ్చావు అని తండ్రి అవమానిస్తాడు. దాంతో పార్వతీదేవి దుఃఖితురాలై అగ్నిప్రవేశం చేసి దహనం అయిపోతుంది అనమాట. అప్పుడు శివుడికి కోపం వచ్చి, తన భార్య ఎప్పుడైతే అగ్నిప్రవేశం చేసి దహనం అయిపోయిందో శివుడికి కోపం వచ్చి తన జటాజుటంలోంచి తీసి ఒక జుటం నేల మీద వేసి కొడితే వీరభద్రుడు జనిస్తాడనమాట. ఆ వీరభద్రుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. వీరభద్రుడి కోపాన్ని ఎవరు చల్లారుస్తారు? అప్పుడు ఈ మొత్తం ప్రమదగణాలు అందరూ పనులన్నీ ఆపేసి వీరభద్రుడు ఇంత కోపంతో ఉంటే ఏం చేయాలని నారాయణుడి దగ్గరికి వెళ్తే నారాయణ అంట, నేను ఒక సలహా ఇస్తాను కానీ చెప్పలేను, ఐ డోంట్ నో, బట్ ట్రై చేయండి అంటాడనమాట. అప్పుడు ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆమె షోడశ కళల్లో ఒకటైన భద్రకాళి అమ్మవారుగా కన్య రూపంలో దర్శనమిస్తుంది. అంత కోపంతో ఉన్న స్వామి కూడా ఆవిడ కన్య రూపంలో కనిపించేసరికి శాంతించి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు. ఇక్కడ కూడా వివాహం చాలా సింపుల్గా జరిగిపోతూ ఉంటుందండి. పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పప్పన్నం, ఫుడ్ అనమాట. అర్జెంటుగా యానం వెళ్ళిపోయి ఏదో ఒక ఫుడ్ లాగించారండి. చలో యానం. యానంలోని అగ్రహారంలో ఉన్నాను. ఈరోజు మనం పీతలు వంకాయలు ఇగురు కూర చేయబోతున్నామండి. విజయవరలక్ష్మి మనకి చేసి చూపిస్తా అన్నారు. దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? పీతలు వంకాయ ఇగురు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పీతలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్టు, కొత్తిమీర, కారప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. చేసేయండి అమ్మ, వంట చేయండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. వేయండి అమ్మ. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఫస్ట్. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. పీతలతో పాటు ఇంకేమేమి కలిపి చేస్తుంటారమ్మా వంకాయలు కాకుండా? పీతలు వంకాయ పులుసు చేసుకోవచ్చండి, ఇగురు చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ఇగురు చేయబోతున్నాం. అందులో ఇగురు కూరలో ఎగ్ కూడా చేసుకోవచ్చండి. ఎగ్ కూడా వేయచ్చండి. ఎగ్ కూడా వేస్తారు, ఎగ్ లేకుండా కూడా చేయొచ్చండి. పీతల పులుసు ఒకటి చేస్తారు, వంకాయలు పీతల పులుసు ఫ్రై కూడా చేయొచ్చండి. పీతల ఫ్రై చేయొచ్చు. ఇంకా పీతలు టమాటా అండి. పీతలు టమాటా, ఇంకా బెండకాయ వేసి కూడా వేసుకోవచ్చండి. వంకాయ బాగుంటుంది. వంకాయ బెస్ట్ అంటారు అవుట్ ఆఫ్ ఆల్ దీస్. వంకాయ వంటి వెజిటేబుల్ లేనే లేదయ్యా. ఓకే అమ్మా. ఇప్పుడు పీతలు వేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న పీతలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఓకే వేసేస్తున్నా. కలపాలండి. ఓకే. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి.
ఈ కారం ఇంకేమైనా కలిపి ఉందా? ఇంకా లేదండి, ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఏంటి అంటే కారం పొడి వేసామో తర్వాత ఉప్పు వేస్తున్నాం. వేయండి, ఎంత కావాలో అంత వేసేయండి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. అవునండి. రైట్ అమ్మా. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. రైట్ అమ్మా. నెక్స్ట్ అమ్మా? నెక్స్ట్ వంకాయ ముక్కలు కూడా వేయాలి. ఓకే, కొంచెం వేగిన తర్వాత ఓకే వేగండి, వేపండి అమ్మా. టైం పడుతుందా కాసేపు ఇది? కొంచెం ఒక 1 minute సార్. అంటే మూత పెట్టాలా, అవసరం లేదా? అక్కర్లేదు, వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టాలి. ఓహో, సరేనా. కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేయాలి. ఓకే, వంకాయ ముక్కలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టాలండి, మగ్గనివ్వాలి. మగ్గిందేమో చూడండి అమ్మా. మగ్గిందంటే ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. తగిన నీళ్లు పోసుకోవాలండి. వేయండి. ఓకే, తర్వాత అమ్మా 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఓకే, మూత పెట్టండి. ఓకే, ఉడికిందేమో చూడండి అమ్మా. 10 నిమిషాలు అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. ఓకే, మసాలా పౌడర్ వేయాలి. వేయండి అమ్మా. అంటే ఏమేమి ఉంది ఆ మసాలా పొడిలో? ఈ బియ్యం కొంచెం అండి, ధనియాలు, గసాలా, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు, మొత్తం అన్ని. బియ్యం వేయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఉంది. గ్రేవ్గా ఉంటుందండి. ఓకే, ఓకే, ఇది వేరే అన్నమాట, దీనికోసం వేరే చేయాలండి. ఈగురు కూరలకే బాగుంటుందండి ఇది. ఓకే, ఓహో, ఓకే, వేయండి కొంచెం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మసాలా పౌడర్ వేసిన తర్వాత కోడిగుడ్డు వేసిద్దామండి. కోడిగుడ్డు వేసిన తర్వాత అండి ఒకసారి కలుపుకొని అంతా, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తాను. వేయండి. కోడిగుడ్డు వేసాం కాబట్టి కాసేపు పూర్తిగా కలపాలంట. పూర్తిగా కలపాలండి. కలపాలి. గ్రేవీగా ఉన్న కూర సడన్ గా చిక్కబడిపోయింది. ఓకే, పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి వేస్తాను. ఓ వండర్ఫుల్. పచ్చిమిర్చి వేసామంటే నెక్స్ట్ కరివేపాకు. వేయండి అమ్మా. ఓకే, ఒకసారి కలుపు. మళ్ళీ కలుపుతారు? మళ్ళీ కలపాలండి. ఓకే, కలపండి అమ్మా. అయిపోయిందండి. ఓకే, కొత్తిమీర వేసేసి దించేస్తారు. కొత్తిమీర వేసి మళ్ళీ ప్లేట్లో సేవింగ్ బౌల్లో తీసుకుని మళ్ళీ అందులో వేస్తారు, గార్నిష్. ఓకే, రైట్. పీతలో వంకాయ ఇగురు కూర రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకుంటాం. పీతలో వంకాయ ఇగురు కూర రెడీ అండి. మీరు టేస్ట్ చెప్పండి. ఆహా,